మనం పాపం చేస్తున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. పరిస్థితుల ద్వారా కావచ్చు, చుట్టూ ఉన్న సమాజం ద్వారా కావచ్చు, నీ స్నేహితుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దైవజనులు చెప్పే మాటల ద్వారా కావచ్చు. ఎలా అయినా నువ్వు చేస్తున్నది తప్పు అని దేవుడు నీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు దాన్ని ఆపుకోకుండా నేను ఎలానే జరిగిస్తాను అంటే, యెరోబాముకి ఏ గతి పట్టిందో మనకు కూడా అదే జరుగుతుంది. దేవుడు చెబుతున్నప్పుడు దాన్ని పెడచెవిన పెట్టకూడదు. ఇదే సందర్భంలో దావీదు గారిని తీసుకొచ్చి నిలబెట్టండి. అయ్యా దావీదు, నువ్వు తప్పు చేసావని నాతాను గారు హెచ్చరించగానే దావీదు ఏం చేశాడు? ఆ నాతాను పట్టుకొచ్చి చంపండి, కొరడాలతో కొట్టానన్నాడా? బట్టలు జింపుకుని గగ్గోలు పెడుతూ ఏడు దేవుని మందిరానికి పోయి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అందుకే దావీదు గారి చరిత్రను మనం ఒకలా చదువుతాం, యెరోబాము చరిత్రను మరోలా చదువుతాం. దైవజనులు కానీ వాక్యం కానీ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు నన్నే అంటున్నాడు అని అనుకుంటున్నావో, కావాలని నీకు చెప్తున్నాడు అనుకున్నావు, ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ మనలో ఉండాల్సిన మంచి లక్షణం ఏంటి అని అంటే, వాక్యం మనల్ని హెచ్చరించిన ప్రతిసారి సరి చేసుకోవడానికి దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడని మాత్రం గుర్తుంచుకో. అది ఏదైనా సరే, ఏ విషయమైనా నీకు ఇండైరెక్ట్ గా అర్థమవుతుందో, డైరెక్ట్ గానే నిన్ను అంటున్నారో, అది నీ చెవును పడుతుంది అని అంటే దేవుని చిత్తం లేకుండా దేవుని వాక్యం నీ చెవులోనికి రాదు. నీ హృదయం వరకు ఆ వాక్యం తాకుతుంది అని అంటే గుర్తుంచుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సరి చేసుకోమని హెచ్చరిస్తున్నాడు, మరొక అవకాశం నీకు మరలా ఇస్తున్నాడు. సరి చేసుకుంటే సరే. ఆ రోజు యెరోబాము సరి చేసుకోలా.